నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులు, పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మనకు ఎల్లప్పుడూ కడుపు నుండి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతుడికి దర్శనం. ఆకాశం తాకి అందించి అవ్వనం ప్రేమంటే ఆరాటం తీరేలా వదిలించి గగనంలా వినిపించి తడిగానం ప్రేమంటే అణు అణువును నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ మరుగే ప్రణయానికి శ్రీకారం చివరకు చల్లని తడచి అందించి స్నేహం చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాడి ముంగిట పెట్టి ముగ్గే ప్రేమంటే. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నిలపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులే మన వైద్యులే తెలుపు రంగుకి నిదర్శనం. మనస్సు నిండి పొంగిన నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయుందిగా. డాక్టర్, తన కంటి వ్యాధి ఉంది, తనను ముట్టుకోకండి. సార్ సార్ నేను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఎన్ని ముందు వేచను వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకి వాడే సైనికుడు. పెడ 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 పెడమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా,
మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే ఇప్పుడు బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మన అందరం కలిస్తేనే మన భారతదేశం